నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కిచెన్ కథ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎగ్ పులావ్. ముందుగా 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు బాస్మతి రైస్ నానబెట్టుకుందాం. ముందుగా టమాటాలు, ఉల్లిగడ్డలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 6 గుడ్లను ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు 6 గుడ్లు ఉడకబెట్టుకున్న తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం. బాండి పెట్టుకొని అందులోకి నెయ్యి వేసి కారం, పసుపు వేసి ఉడకబెట్టుకున్న గుడ్లు వేయించుకుందాం. ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండిలో ఆయిల్ పోసుకొని అందులోకి హోల్ గరం మసాలా, కొంచెం షాజీరా వేసుకోవాలి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు అందులోకి 2 పచ్చిమిర్చి, టమాటాలు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత తీసుకొని పక్కకు పెట్టుకుందాం. పక్కకు పెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని పేస్ట్ చేద్దాం. ఇప్పుడు అదే బాండీలో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని అందులో వేసుకొని కలుపుకుందాం. మిశ్రమాన్ని కింద మాడిపోకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగు కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మసాలా వేసుకొని కలుపుకుందాం. మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న గుడ్లని పైన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. 2 కప్పుల బియ్యానికి 3.5 కప్పులు వాటర్ పోస్తున్నాం. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 20 నిమిషాలు ఉంచాలి. A few moments later. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది. మూత తీసి చూద్దాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, నెయ్యి యాడ్ చేసుకుందాం. వావ్, అంతే అండి, ఎంతో రుచికరమైన ఎగ్ పులావ్ రెడీ. దీని కాంబినేషన్ రైతా ఉంటే అబ్బో చాలా బాగుంటుంది. రుచితో కలిసిన మన కథలు, ప్రతి వంటలో ఒక ప్రేమ కథ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.